ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్ ఫామ్ సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు పట్టించుకొని అధికారులు, పాలకులు. తమ చేలకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్న గిరిజన రైతులు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్ పామ్ పంట సాగు చేసిన గిరిజన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని దానవాయిపేట గ్రామానికి చెందిన 15 మంది గిరిజన రైతులు తమ పోడు భూములో 60 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేశారు. మొన్నటి వరకు పక్కనే ఉన్న వాగు నుంచి ఇంజన్ల ద్వారా చేలకు సాగునీరు ఏర్పాటు చేసుకున్నారు. వేసవికాలి రావడంతో ఒక్కసారిగా వాగులో ఉన్న నీరు ఇంకిపోవడంతో రైతులకు కష్టకాలం వచ్చింది. తమ చేలో వ్యవసాయ బోరు బావులు నిర్మించినా విద్యుత్ సౌకర్యం లేక వ్యవసాయ బోర్లు ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మించిన నీటి కుంటలు సైతం ఎండిపోయాయని తెలిపారు. చూస్తూ పంటను ఎండబెట్టలేక ట్యాంకర్ల ద్వారా పంట చేలకు సాగునీరు పెట్టుకుంటున్నామని తెలిపారు. తద్వారా రోజుకు ఖర్చులు అధికం అవుతున్నాయని ఆందోళన చెందుతున్న రైతులు చింతకుప్ప నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న తమ చేలకు ప్రధాన లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తే తమ కష్టాలు తీరుతాయని అంటున్నారు. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుని తమకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని గిరిజన రైతులు కోరుచున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవాయిపేట గ్రామస్తులం మేము. నా పేరు నూపకృష్ణ. నేను ఒక 4 ఎకరాల్లో పామాయిల్ వేయడం జరిగింది. నాతోటి పాటు రైతులు కూడా ఒక 10-15 మంది రైతులు పామాయిల్ సాగు చేశారు. మేము ఒక వాగును నమ్ముకొని మేము ఒక సుమారు 60-70 ఎకరాలు పామాయిల్ సాగు చేశాం. ఆ వాగు ఎండిపోవడం ద్వారా మాకు వాటర్ సౌకర్యం తగ్గిపోయి పామాయిల్ మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. తక్షణమే అధికారులు స్పందించి పామాయిల్ మొక్కలను బ్రతికించడం కోసం మేము ఐటీడీకి వెళ్ళేసరికి ప్రాజెక్ట్ అధికారి గారు ఏమన్నారంటే, మేము సోలార్ లైట్ ఇవ్వడం జరగదు, కరెంటు ఇస్తామనేసి ఒక మాట అన్నారు. అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తే వాళ్ళేమో ఒకరి మీద ఒకరు చెప్తా ఉన్నారు. దీన్ని మన తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు తక్షణమే స్పందించి పామాయిల్ అంటేనే తుమ్మల అంటేనే పామాయిల్ అంటున్నారు కాబట్టి మాకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి మొక్కలను బ్రతికించాలనేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాం.